వెల్కమ్ టు టీ10 స్పెషల్ ఫోకస్. నేను మీ సాయిశ్రీ. ఎన్నికలు ముగిశాయి, రాజకీయాలు సమసిపోయాయి. కానీ ప్రచారంలో మాటకు మాట బదిలిచి ఎడతెగని అగాధమే పెంచుకున్నారు ఆ ఆప్తమిత్రులు. ఇంతకీ రియల్ ఫ్రెండ్స్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. వాచ్ ది స్టోరీ. ఏప్రిల్ 11తో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ముగిసింది. ఇక ఎన్నికల ఫలితాల కోసం అన్ని రాజకీయ పార్టీలు ఎదురు చూస్తున్నాయి. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారం చివర్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన స్నేహితుడు కమెడియన్ అలీ గురించి చేసిన వ్యాఖ్యలు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా అలీ కూడా విమర్శించారు. అప్పటి వరకు మంచి స్నేహితులుగా ఉన్న వీరిద్దరి మధ్య అంతలా మనస్పర్ధలు ఎందుకు చోటు చేసుకున్నాయనే చర్చ అందరిలో జరిగింది. ఈ వ్యవహారంపై సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి మరోమారు స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆ మధ్యన రాజమండ్రిలో జరిగిన బహిరంగ సభలో అలీని ఉద్దేశిస్తూ తాను అలీ బంధువులకు జనసేన పార్టీ టికెట్ ఇచ్చానని పవన్ అన్నారు. కానీ అలీ మాత్రం వెళ్లి వైసీపీ తరఫున ప్రచారం చేస్తున్నారని, స్నేహం అంటే ఇదేనా అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అలీ తనపై నమ్మకం లేక వైసీపీలో చేరారని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారమే రేపాయి. తాను కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని అని, మీరు మాత్రం చిరంజీవి గారు వేసిన బాటలో వచ్చారని అలీ పవన్ ని విమర్శించారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్నానని అన్నారు. మీరు ఎప్పుడు నాకు సాయం చేశారని అలీ ప్రశ్నించాడు. దీనితో అలీ పవన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ గోడపై సినీ దర్శక నిర్మాత తమ్మారెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తన స్పందనపై విమర్శలు ఎదురవుతున్నాయని తమ్మారెడ్డి తాజాగా స్పందించారు. నా సొంత మనుషులే పవన్ కళ్యాణ్ అలీ గొడవ గురించి నేను చేసిన వ్యాఖ్యలని తప్పుపడుతున్నారని తమ్మారెడ్డి అన్నారు. ఎందుకు మీరు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు? ఒకరి వైపు ఉండి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నిస్తున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. అలీ పవన్ తమ గొడవని మీడియా దాకా తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. కానీ మీరు వారిద్దరి సమస్య గురించి మాట్లాడుతోంది సోషల్ మీడియాలోనే కదా అని తనను ప్రశ్నిస్తున్నట్లు తమ్మారెడ్డి తెలిపారు. ఇది ఇవాళ టీ10 స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ10. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి.